హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ వరల్డ్. ఇవాళండి నేను ఒక మురుకులు అంటాం, మీరేమంటారో నాకు తెలియదు. కొంతమంది దాన్ని జంతికలు అంటారండి. నేను చిన్నప్పుడు అండి మా ఊర్లో చిత్తూరులో ఎంఎస్ఆర్ థియేటర్ అందరికి తెలిసే ఉంటుంది. ఆ థియేటర్లో ఇంటర్వెల్లో ఒక మురుకు అమ్మేవాళ్ళండి, పావలాకు రెండు అని. అది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ టేస్ట్ ఇంకా మర్చిపోలేదంటే మీరు అర్థం చేసుకోండి. అప్పుడు ఎన్ని సినిమాలు చూసామో సినిమాలన్నీ మర్చిపోయినాం, కానీ ఆ టేస్ట్ మాత్రం మర్చిపోలేదండి మేము. ఇది తయారు చేసేదానికి ముందుగా మనము ఒక కప్పు మినప్పప్పుని బాగా వాష్ చేసి కుక్కర్లో 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకోవాలండి. మినప్పప్పు బాగా ఉడికించుకున్నాకండి మనము దాన్ని మిక్సీకి వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మురుకులు పిండేటప్పుడు మళ్ళీ అడ్డొస్తుంది కదండి, అందువల్ల బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని, ఒక కప్పు మినప్పప్పుకి 3 కప్పుల బియ్యం పిండి, అంటే రైస్ ఫ్లోర్ని 3 కప్పులు పచ్చి బియ్యం అండి, అది ఫ్లోర్. ఆ రైస్ ఫ్లోర్ని వచ్చి 3 కప్పులు వేసానండి నేను. 3 కప్పులు బాగా జల్లించుకొని 3 కప్పులు బియ్యం పిండి తీసుకొని అందులోనే జల్లించుకొని మనము కొద్దిగా అందులో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసాను, సాల్ట్ తగినంత వేసుకోవాలండి. సాల్ట్ కూడా యాడ్ చేశాక బటర్ అండి, మనము ఈ అమూల్ బటర్, ఏ బటర్ అయినా కూడా ఒక 2 క్యూబ్స్ చూసారా అంత వేసి బాగా హీట్ చేసి అందులో పోసుకోవాలి. బాగా పోసుకున్న తర్వాత బటర్ కదండి, అది బాగా కలిపి వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు జల్లుతూ పిండిని బాగా ముద్దగా కలుపుకోవాలి. ఒక 10 మిరియాలు కూడా దంచేసానండి నేను, కారం కోసం, ఇంకేం వేయడం లేదు కదా మనము, అందువల్ల. నీళ్లు పోసి బాగా ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మురుకులు తవ్వ తీసుకొని ఆయిల్, దానికి బాగా ఆయిల్ పట్టించి పిండి దాంట్లో పెట్టుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒత్తి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం అండి. ముందు పావలాకు 2 ఇచ్చేవాళ్ళండి, ఈ కాలం ఎక్కడ ఆ కాలం ఎక్కడో చూసుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది అసలు, పావలా ఎవరైనా చూసారా అండి ఇప్పట్లో? చాలా టేస్టీ అయిన మురుకులు అమ్ముతూ ఉన్నారండి ఆ థియేటర్లో. మేమైతే 1 రూపీ ఎత్తుకోకపోతే 75 పైసా టికెట్ అండి, 25 పైసకి ఈ మురుకులు అండి. అలా సినిమాలు చూసేవాళ్ళం మా 80s పీరియడ్స్లో. చాలా టేస్టీ అయిన ఎంఎస్ఆర్లో అమ్మే మురుకులండి ఇది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీ చిన్ననాటి జ్ఞాపకాలని నెమరవేర్చుకుంటారని అనుకుంటూ, ఎంతో రుచికరమైన క్రిస్పీ మురుకులండి. కలర్ కూడా వైట్గానే ఉంటుంది, మురుకు మాత్రం బాగా క్రిస్పీగా వస్తుందండి. ఇది చూసారా, కలరే చేంజ్ అవ్వదు, రెడ్గానే అవ్వదు ఎంతసేపు పెట్టినా కూడా. సైజు కూడా అండి ఇట్లే లావుగా ఉండేదండి, ఇంత మందంగా భలే ఉండేది ఆ మురుకులు. సేమ్ టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఇదే కొలతలతో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూసారా, క్రిస్పీగా వచ్చిందండి మురుకులు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి. మీరు తప్పకుండా ఈ మురుకులు ట్రై చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.